వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దావోస్ లో పారిశ్రామికవేత్తల సదస్సు అనేది జరుగుతుంది. అక్కడికి విదేశాల నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది పెద్ద ప్రతిష్ఠలు వెళ్తారు. ఏ దేశాల్లో పరిశ్రమలు పెట్టాలి, ఎక్కడ వ్యాపారాలు ప్రారంభించాలి అనే దాని మీద చర్చలు జరుగుతాయి. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి వస్తాయి. యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇది 2014 నుంచి కాదు, అంతకు ముందు నుంచి కూడా జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి వెళ్ళడం, వెళ్ళి ఎటువంటి పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు అనేది మనం చూస్తాం. వేరేస్ 2019 తరువాత మొత్తం పరిస్థితి అంతా మారింది. సరే, ఈ 4 ఏళ్లలో ఏం చేశారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, దావోస్ కి ఎందుకు వెళ్ళొచ్చారు అనే దాన్ని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి ఈ దావోస్ సదస్సుకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూడా దావోస్ పర్యటనలోనే ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఎందుకు దావోస్ కి వెళ్ళలేదు? అంటే ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాల్సిన ఆవశ్యకత లేదనుకున్నారా? లేదు ఇప్పటికే తెచ్చినటువంటి భారీ అతి భారీ పరిశ్రమలు సరిపోతాయనుకున్నారా? వీటన్నిటికీ సంబంధించి ప్రజలు అనేక సందేహాలు, అనుమానాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఒకసారి నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీని మీద మాట్లాడడానికి మనతో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్మోహన్ నాయుడు గారు మనతో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మీతో వివరాలు. నమస్కారం సార్. నమస్కారం కృష్ణమూర్తి గారు. మన గుడివాడ అమర్నాథ్ గారు, ఐటీ శాఖ మంత్రి గారు, ఇటీవల కాలంలో దావోస్ కి సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యలు చూసాం. అంటే రాష్ట్రానికి ఇప్పుడు ఎన్ని భారీ పరిశ్రమలు వచ్చేసాయి అంటే మీరేం తేలేదు, తెలుగుదేశం పార్టీ అన్ని మేమే ఇచ్చాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ గారు చెప్పుకుంటూ వచ్చారు. మరి మీరు ఏం చేయలేదు 2014 నుంచి 19 వరకు. ఉన్న వ్యక్తి ఈ రోజు బెయిల్ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బెయిల్ మీద ఉంటూ ఈ రోజు రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేని ఈ ముఖ్యమంత్రి ఏం ముఖం పెట్టుకొని దావోస్ వెళ్తాడు సార్? నాకైతే అర్థం కావట్లా. ఈ రోజు ఆయన దావోస్ వెళ్ళాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి. ఈ రోజు ఆయన వేరే దేశానికి వెళ్ళాలంటే ఈ రోజు పోలీస్ పర్మిషన్ పెట్టుకొని వెళ్ళే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటప్పుడు ఈయన దావోస్ వెళ్ళి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొనే విధంగా ఈయన ఏ విధంగా పాల్గొంటారు సార్? ఈయన వెళ్ళాలంటే ప్రతి దానికి పర్మిషన్ కావాలి. ఇకపోతే గురునాథరావు గారి అబ్బాయి ఈ రోజు గుడివాడ అమర్ గారిని చూసుకుంటే కనీసం వాళ్ళ తండ్రి గారు అయినటువంటి అమర్నాథ్ గారు ఆ తండ్రి గారి విలువ కూడా ఈ రోజు ఈయన కాపాడలేని పరిస్థితి. ఈ రోజు కోడిగుడ్డు మంత్రి అని చెప్పేసి ఈ రోజు చెప్పుకునే పరిస్థితి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి. ఈ రోజు ఎక్కడ చూసినా అభివృద్ధి పూర్తిగా సున్నా అయిపోయింది సార్. ఈ రోజు ఐటీ శాఖ మంత్రి అయ్యుండి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారో బహిరంగంగా ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టమనండి. గురువాడ అమర్ గారు వచ్చి బయటకు వచ్చి ఎన్ని ఐటీ కంపెనీస్ తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఒకసారి బహిరంగ చెప్పండి. ఈ రోజు వరకు వీళ్ళు ఒక్క సంస్థను తీసుకొచ్చే పరిస్థితి లేదు. తిరిగి మన రాష్ట్రానికి వచ్చే కంపెనీలు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలని, మంత్రులు చూసి వేరే రాష్ట్రాలకు వలసలిపోయే పరిస్థితి ఈ రోజు మనం చూసాం. అందుకే ఈ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి ప్రచారంలో భాగంగా ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు యువతందరికీ కూడా 2,30,000 ఉద్యోగాలు ఇస్తాను, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పేసి ఆ రోజు మాటలు చెప్పి మభ్య పెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రోజు వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ ఎక్కడ కూడా రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటున్నారు తప్ప జాబ్ క్యాలెండర్ ఎక్కడ కూడా రిలీజ్ చేసుకున్న పరిస్థితి లేదు. అందుకే నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ, ఈ మంత్రులు కానీ, వీళ్ళకి ఇంకా ఉండేది కేవలం 100 రోజులు మాత్రమే. ఇంక ఈ 100 రోజులు వీళ్ళు ఏం తీసుకొస్తారు సార్? వీళ్ళు ఇప్పుడంతా కూడా డబ్బులు చదువుకునే పనుల్లో ఉన్నారు. మళ్ళీ రాష్ట్రాన్ని డబ్బుతో జనాన్ని మోసం చేసి డబ్బు ఏదో వెదజల్లి మళ్ళీ రాష్ట్రంలో పగ్గాలు తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ రాష్ట్రంలో కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పూర్తిగా ఈ రాష్ట్రం అట్టడికి వెళ్ళిపోయే పరిస్థితి జరుగుతుంది సార్. ఎందుకంటే వేరే దేశాల్లో ఎక్కడో 2-3 దేశాల్లో చూశాను. అలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ఈ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి కాస్త పూర్తిగా దేశం నుంచి పంపిస్తే కానీ ఈ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం బాగుపడదు అనే పరిస్థితికి వచ్చారు సార్ జనం. అయితే గుడివాడ అమర్నాథ్ గారు గతంలో హైదరాబాద్ లో జరిగినటువంటి కార్ రేసింగ్ కి వెళ్ళి అక్కడ చాలా గొప్ప వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యం అంటే ఏంటి అని చెప్పాలి, పరిశ్రమలు లేదంటే ఇతరత్ర వీటికి సంబంధించి కోడిగుడ్డు కథ చెప్పారు. గుడ్డు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో తెలియదు, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోళ్లు పెట్టాయో తెలియదు.
ఆయన చెప్పినటువంటి విషయం గుడ్డు ఇప్పుడు పెట్టాం, పొదగడానికి టైం పడుతుంది. అంటే 4.5 ఏళ్ల నుంచి గుడ్డు పెట్టడానికే సరిపోయిందో, పొదగడానికి టైం లేకుండా పోయిందో వీళ్ళకి. ఇలాంటి మాటలు మాట్లాడితే దావోస్ లాంటి ప్రతిష్టాత్మక సదస్సుల్లో వాళ్ళు ఎలా చూస్తారు అసలు ఆంధ్రప్రదేశ్? ఎందుకంటే ఇప్పటికీ గుర్తుంది, అమరావతి అనేటువంటి ఒక బ్రాండ్ ని, అరకు కాఫీ అనేటువంటి బ్రాండ్ ని దావోస్ వీధుల్లో బస్సుల మీద ప్రింట్ చేయించి ప్రతి ఒక్కరికి తెలియాలి ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి అనేటువంటి ఒక వినూత్నమైన మార్కెటింగ్ స్ట్రాటజీ తోటి, ఒక ప్రమోషన్ తోటి నాటి ప్రభుత్వం వెళ్ళింది. ఇప్పుడు చూస్తేనేమో ఈ కోడిగుడ్డు కథలు చెప్తున్నారు. ఎంతవరకు సమంజసం అంటారు? 100% కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఈ రోజు ఈ కోడిగుడ్డు మంత్రి ఎవరైతే ఉన్నాడో ఆ మంత్రి ఒంటెత్తి పోకడాలకు వెళ్ళాడు తప్ప ఈరోజు దావోస్ లోకి వెళ్ళి మాట్లాడే సత్తా వీళ్ళకి ఉందా సార్? నేను అడుగుతున్నా. ఈరోజు దావోస్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ఒక చరిత్ర కలిగిన విషయం. మనం దావోస్ లో వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు కొత్త పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకురావాలని, అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉండేటప్పుడు కూడా ఆయన అనేక సార్లు దావోస్ లోకి వెళ్ళి, ఆయన అప్పటి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన చరిత్ర ఆంధ్ర రాష్ట్రానికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ లోకి వెళ్ళి ఎప్పుడైనా మాట్లాడారు సార్? ఇంతవరకు వీళ్ళు ఏ రోజు కూడా ఒక్క కంపెనీస్ నుంచి తీసుకొచ్చి ఒక ఆర్గనైజింగ్ సెక్టర్ ని క్రియేట్ చేసి కొంతమందికి ఉద్యోగ కల్పన కల్పించే ప్రసక్తి ఎక్కడా లేదు సార్. ఈరోజు అదే మంత్రి ఇంకా కోడిగుడ్డు పెట్టలేదు, కోడి పొదుగుతుందని చెప్పుకొచ్చారు తప్ప ఈ రోజు ఎక్కడా కూడా వీళ్ళు ఉద్యోగాలు తీసుకొచ్చే పరిస్థితి. స్వయాన విశాఖపట్నానికి సంబంధించిన హెచ్ఎస్బిసి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న మంత్రులు ఆపలేని పరిస్థితి సార్. ఇక్కడ అనేకమైన ఇండస్ట్రీస్ వస్తారంటే ఆ రోజు ఇండస్ట్రీస్ ని ఆపలేని పరిస్థితి సార్. ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ఈ మంత్రులు గాని విశాఖపట్నాన్ని 3 రాజధానులను చెప్పుకొచ్చిన వీళ్ళు ఫైనాన్షియల్ హబ్ చెప్పుకున్న విశాఖపట్నాన్ని ఈ రోజు విశాఖపట్నంలో ఉన్న 10 బస్ స్టాపులు కడితే, జీవీఎంసీ డబ్బులతో 10 బస్ స్టాపులు కడితే అందులో ఒక బస్ స్టాప్ పడిపోతే ఒక బస్ స్టాప్ ని సకాలంలో పద్ధతిలో కట్టలేని వీళ్ళు ఈ రాష్ట్రంలో ఏ కంపెనీలు తీసుకొస్తారు సార్? ఏ కంపెనీలు వీళ్ళు కడతారు సార్? నాకైతే అర్థం కావట్లా. నేను అందుకే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జనాన్ని మభ్యపెట్టి మోసం చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. నేను అడుగుతున్నా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ రోజు ఏదైతే గొప్పలు వీళ్ళు వైఎస్ఆర్ అని చెప్పుకొని చాలా మందికి తెలియని కొంతమంది ప్రజలకు ఒకటే అడుగుతున్నా, ఈ రోజు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వై అంటే యువకులు, ఈ రోజు యువకులకు 2,30,000 ఉద్యోగాలు ఇస్తారని ఈ రోజు యువకులు మోసం చేసే పరిస్థితి. ఈరోజు ఎస్ అంటే శ్రామికులు, ఈరోజు అంగన్వాడీ వాళ్ళు కానీ, ఈరోజు జీవీఎంసీకి సంబంధించిన వ్యక్తులు కానీ, ఈరోజు కార్మికులు కానీ సకాలంలో జీతాలు అందక ఈరోజు ధర్నాలు చేసే పరిస్థితి. ఇకపోతే 6 అంటే రైతులు. ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో చూసాం. అనేక మంది రైతులు ఎక్కడ కూడా ఈరోజు రైతులకి సకాలంలో విత్తనాలు అందించడంలో కానీ, సకాలంలో వాళ్ళ పంట పొలాలు నాశనం అయిపోతే సకాలంలో రైతులకి వాళ్ళకి నష్టపరిహారం అందించడంలో ఈ రోజు వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇకపోతే సి అంటే కాంగ్రెస్. ఈ రోజు తల్లిని చెల్లిని కూడా ఇతర రాష్ట్రాలకు పంపించేసిన ఘనచరిత్ర జగన్మోహన్ రెడ్డి అయితే, స్వయాన చెల్లెల్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేని పరిస్థితి. ఇకపోతే పార్టీ పరిస్థితి ఏముందో మీకే చెప్పాలి నేను. ఎందుకంటే ఈ రోజు ఎక్కడైనా సరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఏ చరిత్రలో కూడా ఎక్కడా లేని పరిస్థితి. పార్టీ అధికారులు ఉండేటప్పుడు ఈరోజు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి వేరే పార్టీలో జాయిన్ అయిపోయే పరిస్థితి వైసీపీ పార్టీలో ఉందంటే ఇక యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనేది మీరు ఒకసారి ఆలోచించాలి. అదండి వైసీపీ పార్టీ. ఇది మనం చెప్పాల్సిన జనానికి. అంటే వాళ్ళ పార్టీని కూడా వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారు? ఇకపోతే ఇంకా ఉండేది 100 రోజులు. ఈ 100 రోజుల్లో ఇంక ఈ రాష్ట్రానికి గారు ఏం న్యాయం చేస్తారో ఒకసారి మీరు ఆలోచన చేయాలి సార్. ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. ఇంక ఇప్పుడు ఏం ఉద్యోగాలు తీసుకొస్తారు? మోసం చేశారు, మభ్య పెట్టారు. ఈరోజు పోలీస్ వ్యవస్థలో భర్తీలు చేయలేని పరిస్థితి. ఈ రోజు ఏదైతే టీచర్స్ ఉన్నారో ఈ టీచర్స్ భర్తీ చేయడంలో కూడా ఈరోజు వైఫల్యం చెందింది. ఒకప్పుడు ఏదైతే కార్పొరేషన్ సెలక్షన్స్ ఉన్నాయో అదే టీచర్స్ ను తీసుకెళ్లి, ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయో అదే టీచర్స్ ను తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టింది ఈ ముఖ్యమంత్రి ఈ రోజు టీచర్లు భర్తీ చేసే పని చేయగలరా సార్? ఈ రోజు ఎక్కడా కూడా వీళ్ళు వైఫల్యం చెందారు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచనకు వచ్చారు. ఇకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది జనాభా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని వెయిట్ చేసే పరిస్థితి. ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటెత్తి పోకడాలకు వెళ్ళి మోసం చేశారో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతిదీ గమనించారు. 5 కోట్ల మంది జనం ఈ రోజు బయటకు వచ్చే పరిస్థితి. ఇక ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మా బంగారు భవిష్యత్తుకు బాటలేసే పరిస్థితి లేదు. మా పిల్లల భవిష్యత్తుకి
భవిష్యత్తు లేదు అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో ఈ జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచనకి అయితే ఈ రోజు రాష్ట్ర ప్రజలు వచ్చారు సార్. అందుకే ఈ రోజు నారా లోకేష్ ఒక కొత్త సిస్టాన్ని కూడా తీసుకొచ్చాడు. ఎన్నికల ముందు రాజకీయం ఇది చెప్తున్నారు కాబట్టి నార్మల్ గా పార్టీ అంటే ఏమీ లేదు, ఆల్రెడీ వ్యతిరేకత ఉంది, చాలా మంది పార్టీ మారుతున్నారు అనేసి అన్నారు. అటువంటప్పుడు ప్రజల్లో నమ్మకం ఇంకా పెంచుకోవాలి, లేదు నా పార్టీ అంటే వీళ్ళు చెప్తున్నట్టు కాదు, నేను ప్రజల కోసమే ఉన్నాను, నేను మీ బిడ్డనే అనేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ సదవకాశాన్ని, అంటే డావోస్ అనే దానికి ఒక బ్రాండ్ అనేది ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? చేతిలో అవకాశం ఉంది, కనీసం ఈ 100 రోజుల్లో అయినా గతంలో కరోనా అనేటువంటి వచ్చింది కాబట్టి చేయలేకపోయామని, లేదంటే తర్వాత ప్రతిపక్షాలు అడ్డం పడ్డాయి చేయలేకపోయామని చెప్పుకున్నా కూడా ఈ 100 రోజుల్లో ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఉపయోగించుకోలేకపోయారు? ఈ 100 రోజుల్లో 100 ఉద్యోగాలు ఇవ్వమండి సార్ చాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతున్నా. ఇక్కడున్న మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఈ 100 రోజుల్లో 100 ఉద్యోగాలు ఇవ్వమన్నాడు చాలు. ఈయన 100 ఉద్యోగాలు కాదు కదా, ఒక్క ఉద్యోగం కూడా ఈ రాష్ట్రానికి తీసుకురాలేని పరిస్థితి సార్. అభివృద్ధి చూస్తే పూర్తిగా సున్నా. ఈరోజు పోలవరం పరిస్థితి అంటే జనానికి తెలుసు, ఈ రోజు అమరావతి పరిస్థితి అంటే జనానికి తెలుసు, ఈరోజు ఐటీ కంపెనీల పరిస్థితి అంటే జనానికి తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 2,30,000 ఉద్యోగాలు ఇచ్చి జనాన్ని మోసం చేశారనే విషయం జనానికి తెలుసు. ఈ రోజు సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటున్నాడని జనానికి తెలుసు. ఈ రోజు అభివృద్ధి చూస్తే పూర్తిగా సున్నా చేశాడని జనానికి తెలుసు. ఈయన ఎక్కడైతే పరదాల మధ్యలోంచి నాకు తెలిసి విశాఖపట్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక 5 సార్లు 6 సార్లు విశాఖపట్నం వచ్చి ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంక రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజలందరూ కూడా నేను అందుకే అడుగుతున్నా సార్. ఈరోజు ఈ దావోస్ వెళ్ళాలన్నా కూడా ఈరోజు సిబిఐ పర్మిషన్ తీసుకోవాలి, ఈరోజు కోర్టులో స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈయన దావోస్ వెళ్ళే పరిస్థితి. గతంలో ఇదే గుడివాడ అమర్ గాని గతంలో కొంతమంది ఆ మంత్రులు తీసుకొని ఈయన అక్కడికి వెళితే అక్కడ నుంచి లేదో ఆ రోజు మేము అందరం కూడా అగ్రిమెంట్లు తీసుకున్నాం, చాలా కంపెనీలతో మేము మాట్లాడాం, కొన్ని వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన అని చెప్పుకొని గొప్పలు చెప్పుకొని టీవీలో మాట్లాడుకున్న ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో వీళ్ళే చెప్పాలి. ఎంతమందికి న్యాయం చేశారో ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఒకటే అడుగుతున్నాను సార్, ఈ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అందుకే ఈ రోజు 5 కోట్ల మంది జనం కోసం మరి ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు ఆ రోజు బ్రిటిష్ వారు తరిమి కొట్టినట్టు ఏ విధంగా అయితే పోరాటాలు చేశారో అదే తరహాలో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర బాగోగుల కోసం ఈ రోజు అన్ని జిల్లాల వారిగా పర్యటన చేసే పరిస్థితి. ఈ రోజు జనాలు తండాలుగా ఈరోజు గుడివాడ చూసుకుంటే ఈరోజు గుడివాడ గాండుగాడు ఎవరైతే ఉన్నాడో ఆ గాండుగాడి ప్లేస్ లో కూడా ఈరోజు కొన్ని లక్షల మంది జనం వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అటువంటి పదజాలం వద్దు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే భాష మాట్లాడే వాళ్ళకి తేడా ఉంటుంది. చెప్పండి సార్, ఒక్క మాట తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మేము ఎప్పుడూ కూడా ఒక్క వ్యక్తిని కానీ ఎవరిని విమర్శించింది ఇంతవరకు లేదు సార్. ఎందుకంటే మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా వ్యక్తిగత భావాలు కానీ వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించకూడదన్న ఆలోచనలోనే మొదటి నుంచి మమ్మల్ని అందరినీ తయారు చేశారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని తెలుగుదేశం పార్టీని స్థాపించారో తెలియదు కానీ ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం ప్రతి కార్యకర్త కూడా గౌరవప్రదమైన పదజాలంతోనే బ్రతికారు సార్. ఏ రోజైతే ఈ రాష్ట్రానికి 4.5 సంవత్సరాల ముందు ఈ సైకో ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో అసెంబ్లీ సాక్షిగా మా భవనమును ఏ రోజైతే అసెంబ్లీ సాక్షిగా గుడివాడ మరి ఏదైతే ఆ వ్యక్తి ఇప్పుడు నేను మాట్లాడిన వ్యక్తి ఏ రోజైతే భవనమ్మను అవమానించాడో ఆ రోజు ఈ రాష్ట్రంలో క్రమశిక్షణలు తప్పాయి సార్. అందుకే నారా లోకేష్ అన్న అప్పటి నుంచి యోగం పాదయాత్ర మొదలుపెట్టిన కాడి నుంచి ఎవరైతే ఏ ఎమ్మెల్యేలు అయితే తప్పు చేశారో, ఏ మంత్రులు అయితే తప్పు చేశారో వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో ఏదైతే తప్పులు చేశారో వాళ్ళ క్రమశిక్షణ పద్ధతిలో పెడతాకి నారా లోకేష్ అన్న శ్రీకారం చుట్టారంటే మీరు అందరూ ఆలోచన చేయాలి సార్. ఈ రోజు 5 కోట్ల మంది జనం చూడలేదు సార్ అసెంబ్లీ సాక్షిగా. వీళ్ళ అసెంబ్లీ మొదలుపెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 4.5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఈ రోజు వరకు ఎన్నిసార్లు అసెంబ్లీలో తప్పుడు పదజాలాలు వాడారో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖండించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా సార్? ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు కూడా ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాల్సిన బాధ్యత లేదా సార్? కొంతమంది మాత్రమే, నేను అందరినీ విమర్శించట్లేదు సార్. వైసీపీ పార్టీలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా పదజాలంతో మాట్లాడారు. కొంతమంది పేర్ల మీద లెక్క పెట్టుకున్న కొంతమంది మాత్రం ఉన్నారు. ఈ రోజు
విశాఖపట్నమే కాదు, యావత్తు అటు పక్క కుప్పం నుంచి చూసుకుంటే ఈ రోజు పోరాటాలు పుట్టుకట్టే శ్రీకాకుళం వరకు కూడా మీరు గమనిస్తే ఈ రోజు రెడ్డిల పరిపాలించే పరిస్థితి సార్. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే ఈ రోజు కొంతమంది ఎవరైతే ఈ ఈ ఈ రెడ్డిస్ అని గొప్పలు చెప్పుకున్న కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు రెడ్డిల సామ్రాజ్యం నడిచే పరిస్థితి తప్ప సార్. విశాఖపట్నంలో కానీ ఈ రోజు ఒక కొత్త వరవడి అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే 4-5 ఉన్నారో, ఆ 4-5 వ్యక్తులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైతే 4-5 ఉన్నారో, ఆ 4-5 ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలి, ఈ జనాన్ని మోసం చేయాలి, మళ్ళీ వైసీపీని అధికారం తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని సంకనాకించాలని చెప్పి ఆలోచనలో కంకణం కట్టుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు. వీళ్ళు దావోస్ కాదు కదా, వీళ్ళు అనకాపల్లి కూడా వెళ్ళి ఒక కొత్త సంస్థను కూడా తీసుకురాలేదు సార్. అందుకే ఈ రోజు ఎమ్మెల్యేల పరిస్థితి మా లోకేష్ అని చెప్పినట్టు మన ఇంట్లో చెత్త తీసుకెళ్లి వేరే ఇంట్లో వేస్తే చెత్త కాకుండా కొత్త కుటుంబానికి ఒక 4 పోస్టులు, సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక 4 పోస్టులు, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఒక 4 పోస్టులు, అంటే ఎమ్మెల్యే అంతా ఇలా ఉండాలా సార్? మిగతా ఇంక ఈ రాష్ట్రంలో జనం లేరా సార్? అందుకే ఈ రోజు అడుగుతున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయిపోయింది. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. ఏ రోజైతే వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా అవమానించారో అదే అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాం, అదే అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి పద్ధతిగా అసెంబ్లీని నడిపిస్తాం. ఏదైతే పోలవరం ఉందో పోలవరాన్ని పూర్తి చేస్తాం, ఏదైతే ఆ రోజు రైతులకు మాట ఇచ్చామో అమరావతిని పూర్తి చేస్తాం, ఏదైతే విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ హబ్ చేయాలనుకున్నామో ఫైనాన్షియల్ హబ్ చేస్తాం, కొత్త సంస్థలు తీసుకొస్తాం, ఏదైతే ఉద్యోగాలకు మాట ఇచ్చామో ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తాం, ఏదైతే పోలీస్ వ్యవస్థలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిలన్నింటినీ భర్తీ చేస్తాం, స్వచ్ఛమైన రాజకీయం చేస్తాం, స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తయారు చేస్తాం, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేస్తాం సార్.